హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే 60 ఏళ్ళు దాటిన వారికి యూనియన్ బ్యాంక్ అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే 60 ఏళ్ళు దాటిన వారికి యూనియన్ బ్యాంక్ చెప్పిన శుభవార్త ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము. ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీము మీ డబ్బును పెట్టుబడి పెట్టడం చాలా తెలివైన ఎంపిక. ఎందుకంటే ఇది మీకు ప్రతి సంవత్సరం స్థిర ఆదాయం లభిస్తుందని నిర్ధారిస్తుంది. ఒక సీనియర్ సిటిజన్గా మీరు బహుశా చాలా డబ్బు ఆదా చేసి ఉండవచ్చు. దానిని మంచి ఉపయోగం కోసం వినియోగించుకోవచ్చు. డబ్బు సంపాదించడానికి మీరు డబ్బు ఖర్చు చేయాలి అనే పాత నానుడి ముఖ్యంగా పెట్టుబడుల విషయానికి వస్తే చాలా నిజమని అనిపిస్తుంది. సెక్యూరిటీగా ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలలో కొంత డబ్బును దాచి ఉంచటం ఎల్లప్పుడూ మంచిది, కానీ దానిని ఇతర మార్గాల్లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఉదాహరణకు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీము అనేది దేశంలోనే సీనియర్ సిటిజన్లను పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక రకమైన పెట్టుబడి పథకం. ఒక వ్యక్తి ఈ పథకం ద్వారా 5 సంవత్సరాల కాలానికి మంచి మొత్తాన్ని డిపాజిట్ చేయవచ్చు మరియు దానిపై చాలా మంచి వడ్డీ రేటును కూడా పొందవచ్చు. ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీఎస్ఎస్ లక్షణాలు కాలపరిమితి చూసినట్లయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కాలపరిమితి 5 సంవత్సరాలు. ఈ కాలపరిమితిని పరిపక్వత తర్వాత 3 సంవత్సరాలు పొడిగించవచ్చు. ఇక వడ్డీ రేటు చూసినట్లయితే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు 7.4%. ఇది త్రైమాసికానికి ఒక్కసారి లెక్కించబడుతుంది మరియు పూర్తిగా పన్ను విధించబడుతుంది. ఇక పెట్టుబడిని 1000 గుణిజాలలో చేయాలి మరియు గరిష్ట పరిమితి 15 లక్షలు. ఇక అకాల ఉపసంహరణ సౌకర్యం ఖాతా తెరిచిన 1 సంవత్సరం తర్వాత డిపాజిటర్ నిధులను ఉపసంహరించుకోవడానికి అనుమతించబడతారు, కానీ అతను లేదా ఆమె దానికి జరిమానా చెల్లించాలి. ఇక నామినేషన్ ఒక డిపాజిటర్ ఒకరి కంటే ఎక్కువ మందిని నామినేట్ చేయవచ్చు. ఇక ఖాతా రకం చూసినట్లయితే ఒక వ్యక్తి సింగిల్ లేదా జాయింట్ ఖాతాను కలిగి ఉండవచ్చు. జాయింట్ ఖాతాను జీవిత భాగస్వామితో మాత్రమే తెరవటానికి అనుమతి అయితే ఉంది. ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీఎస్ఎస్ అర్హతలు ఇక 60 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న ఎవరైనా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీముకు దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు. 55 సంవత్సరాల వయసు ఉండి పదవీ విరమణ చేసిన ఎవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు. అంటే పదవీ విరమణ ప్రయోజనాలు పొందినప్పటి నుండి 1 నెలలోపు డిపాజిట్ చేస్తే. ఇక రిటైర్డ్ డిఫెన్స్ సర్వీసెస్ సిబ్బంది అంటే సివిలియన్ డిఫెన్స్ ఉద్యోగులు మినహా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు. పైన పేర్కొన్న వయో పరిమితులు వారికి వర్తించవు. ఇక హిందూ అవిభాజ్య కుటుంబాలు మరియు ఎన్ఆర్ఐలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు. ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీఎస్ఎస్ దరఖాస్తు ఫారాలు ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కోసం దరఖాస్తు ఫారాలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అన్ని అధీకృత శాఖలలో అందుబాటులో ఉన్నాయి.